ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 7th హౌస్ నుంచి ఎటువంటి రిజల్ట్స్ని చూడొచ్చు, 7th హౌస్ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏ ఏ రంగాల్లో ఉంటాయి, 7th హౌస్ అలాగే 7th హౌస్లో ఉన్న ప్లానెట్స్, సెవెంత్ లార్డ్ ఏ ఇంట్లో ఉన్నాడు, ఇవన్నీ అనలైజ్ చేయడం వల్ల ఎటువంటి రిజల్ట్స్ మనము తెలుసుకోవచ్చు అనేది అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాము. అయితే ఒక జాతకంలో కేంద్రాధిపతులు వాటి యొక్క స్థితి వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి, ఒక జాతకంలో ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి అనేది వీడియోస్ చేస్తున్నాను. 4th హౌస్ గురించి ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియోలో 7th హౌస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, 7th హౌస్ నుంచి ఒక వ్యక్తి జాతకంలో ఎటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు అనేది అనలైజ్ చేద్దాము. 7th హౌస్ అనేది ప్రధానమైన కారకత్వము సాధారణంగా మ్యారేజ్ అనేది చూడడానికి చూసేటువంటి ఒక హౌస్. అయితే 7th హౌస్ అనేది మ్యారేజ్ ఒకటే కాకుండా ఏ రకమైన పార్ట్నర్ అయినా సరే 7th హౌస్ నుంచి అనలైజ్ చేయవచ్చు. అది లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు. వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి హౌస్ 7th హౌస్. ప్రధానమైనటువంటి కారకత్వం మ్యారేజ్. అంటే మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎటువంటి మ్యారేజ్ అవుతుంది, మ్యారీడ్ లైఫ్ సుఖంగా ఉంటుందా, ఒడిదుడుకులు ఉంటాయా, మ్యారేజ్ బ్రేకప్ ఉంటుందా, లవ్ మ్యారేజ్ అవుతుందా, ఇవన్నీ కూడా చెప్పడానికి సహాయపడేటువంటి హౌస్ ఒక హౌస్, వన్ ఆఫ్ ది హౌసెస్ 7th హౌస్. అలాగే బిజినెస్కు సంబంధించిన రిజల్ట్స్ని చూడడానికి కూడా 7th హౌస్ మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అది పార్ట్నర్షిప్ బిజినెస్ అక్కర్లేదు, ఏ రకమైన బిజినెస్ అయినా సరే బిజినెస్ ద్వారా ఆ వ్యక్తి యొక్క ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్పడానికి అనలైజ్ చేయాల్సిన ఒక హౌస్ 7th హౌస్. 7th హౌస్ నుంచి కూడా బిజినెస్ యొక్క ప్రాస్పెక్ట్స్ మనం స్టడీ చేయొచ్చు, అంటే బిజినెస్లో ఎటువంటి అభివృద్ధి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని. అదేవిధంగా ఫారిన్ ట్రావెల్స్కి సంబంధించిన రిజల్ట్స్ని సూచించేటువంటి హౌస్ 7th హౌస్. ఎందుకంటే 7th హౌస్ అనేది 4th హౌస్కి 4th హౌస్. 4th హౌస్ అనేది మాతృస్థానము, మాతృభూమికి సంబంధించినటువంటి స్థానం. అటువంటి 4th కాబట్టి 7th హౌస్ అనేది ఫారిన్ ట్రావెల్స్కి, ఫారిన్ కాంట్రాక్ట్స్, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్, ఇవన్నీ చూపించేటువంటి హౌస్ 7th హౌస్. అలాగే కాంట్రాక్ట్స్కి సంబంధించినటువంటి విషయాలను సూచించేటువంటి హౌస్ కూడా 7th హౌస్. ఒక రకంగా మ్యారేజ్ కూడా ఒక కాంట్రాక్ట్ లాంటిది, అంటే అదొక రకమైనటువంటి బాండింగ్, అది శాశ్వతమైనటువంటి ఒక బాండింగ్. సో అటువంటి బాండింగ్ని తెలియజేసేది కూడా 7th హౌసే. అలా కాకుండా ఒక బిజినెస్ పార్ట్నర్షిప్ ఎలా ఉంటుంది, లేదా ఒక బిజినెస్ కాంట్రాక్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూడవలసినటువంటి హౌస్ 7th హౌస్. కొంతమందికి జాబ్ రోల్లో ఉండడం కంటే, అంటే పర్మనెంట్ ఎంప్లాయీగా ఉంటూ ఎవ్రీ మంత్ శాలరీ తీసుకోవడమే కాకుండా కొంతమంది ఎక్కువగా కాంట్రాక్ట్ మోడ్లో ఎక్కువ పనిచేస్తుంటారు. అంటే వారికి ఎక్కువగా కాంట్రాక్ట్ మోడ్లో పనిచేయడం వల్ల ఎక్కువగా ఫినాన్షియల్ ప్రాస్పెరిటీ, అంటే ఆర్థిక అభివృద్ధి, సంతోషము, సాటిస్ఫాక్షన్ ఇవి కలుగుతుంటాయి. అటువంటి హారోస్కోప్లో 7th హౌస్ యొక్క స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉంది, దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది అనేది మనం గమనించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మ్యారేజ్ సంబంధించిన రిజల్ట్స్, పార్ట్నర్షిప్, కాంట్రాక్ట్స్, ఫారిన్ ట్రావెల్, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్, ఇవన్నీ కూడా సూచించేటువంటి హౌస్ 7th హౌస్. ఈ విధంగా 7th హౌస్ ఒక్కొక్క పోర్ట్ఫోలియోని తీసుకుని ఏ విధమైన రిజల్ట్స్ ఇస్తాను కనుక చూసినట్టయితే 7th హౌస్లో ఎప్పుడైతే అంటే మ్యారేజ్ పర్స్పెక్టివ్ ఫస్ట్ మనం డిస్కస్ చేసినట్టయితే, ఎప్పుడైతే 7th హౌస్లో బెనిఫిట్ ప్లానెట్స్ ఉంటాయో కొంతవరకు మ్యారీడ్ లైఫ్ బాగుంటుంది చెప్పడానికి వీలుంటుంది. అయితే ఇందులో ఎక్సెప్షన్ ఏంటంటే శుక్రుడు 7th హౌస్లో కనుక ఉన్నట్టయితే మ్యారిటల్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మ్యాలిఫిక్ ప్లానెట్స్ 7th హౌస్లో ఉండడం కూడా ఆ మ్యారిటల్ డిస్టర్బెన్సెస్కి కారణమైనటువంటి ఒక ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి కుజుడు కనుక 7th హౌస్లో ఉంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా ఎక్కువగా ఘర్షణ వాతావరణం అనేది ఉంటూ ఉంటుంది. అయితే 7th హౌస్లో ఉన్న కుజుడు సెపరేట్ చేసేటువంటి ప్లానెట్ కాదు. సెపరేటివ్ ఎఫెక్ట్ అనేది కుజుడు ఇవ్వడం, అంటే డైవోర్స్ ఇచ్చి సెపరేట్ చేయడం అనేది కుజుడు చేయడం. సెపరేటివ్ ఎఫెక్ట్ ఇచ్చే ప్లానెట్ సన్, అంటే రవి కనుక 7th హౌస్లో ఉంటే మ్యారిటల్ సెపరేషన్ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే 7th హౌస్లో ఏదైతే ప్లానెట్ ఉంటుందో అది డైరెక్ట్గా 1st హౌస్ని చూస్తుంది కాబట్టి, లగ్నాన్ని చూస్తుంది కాబట్టి ఆ ప్లానెట్ యొక్క ఆ క్యారెక్టరిస్టిక్స్ ఆ వ్యక్తి మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి 7th హౌస్లో కనుక కుజుడు ఉన్నట్టయితే ఆ వ్యక్తికి ఎక్కువగా కోపం ఉంటుంది, చెప్పడానికి వీలుంటుంది. అదేవిధంగా 7th హౌస్లో కనుక చంద్రుడు ఉన్నట్టయితే చంద్రుడి యొక్క దృష్టి ఎక్కువ పవర్ఫుల్ కాబట్టి ఆ జాతకుడు చాలా
మంచి అట్రాక్టివ్ పర్సనాలిటీ కలిగి ఉంటాడు, అందంగా ఉంటారు, హ్యాండ్సమ్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటారు అటువంటి పర్సన్స్. ఈ విధంగా 7th హౌస్ ఉన్నటువంటి చంద్రుడి వల్ల ఆ క్యారెక్టరిస్టిక్స్ మనం అర్థం చేసుకోవచ్చు. శని కనుక 7th హౌస్లో ఉంటే వాళ్ళ మ్యారేజ్లో ఎప్పుడు కూడా అపార్థాలు, ఇద్దరి మధ్య నిరాసక్తత, ఇద్దరి యొక్క ఆలోచన ధోరణి వేరుగా ఉండడము, ఇటువంటి కొంత ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకా 7th హౌస్లో కొద్దిగా కేర్ఫుల్గా స్టడీ చేసినటువంటి ప్లానెట్ రాహు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే సాధారణంగా లవ్ మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మ్యారేజ్లో కూడా ఎక్కువగా ముఖ్యంగా ఆడవారికి కనుక 7th రాహు ఉన్నట్టయితే హస్బెండ్ యొక్క క్యారెక్టర్ క్వశ్చనబుల్గా ఉండడము, ఇటువంటి అవకాశాలు ఉంటాయి. మ్యారీడ్ లైఫ్ పర్స్పెక్టివ్లో కనుక చూసినట్టయితే కేతు 7th హౌస్లో ఉంటూ కూడా చాలా మటుకు ఘర్షణ వాతావరణం ఎక్కువ ఇవ్వడం అనేది మనం గమనించవచ్చు. బుధుడు 7th హౌస్లో ఉండి స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే వారిద్దరి మధ్య కూడా బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మ్యారిటల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా బుధుడు కనుక వీక్గా ఉన్నట్టయితే ఎప్పుడు కూడా వారి మ్యారేజ్లో ఒక పరస్పర అవగాహన అనేది లేకుండా నిరాసక్తత ఇవన్నీ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే రవి సెపరేటివ్ ప్లానెట్, చంద్రుడు ఆ 7th హౌస్ని ఎన్హాన్స్ చేసే ప్లానెట్, కుజుడు కొంత క్వారల్స్ని ఇచ్చేటువంటి ప్లానెట్, బుధుడు బోత్ పాజిటివ్ నెగిటివ్ డిపెండింగ్ ఆన్ ది స్ట్రెంత్. ఇక గురువు కనుక 7th హౌస్లో ఉంటే మేల్ చార్ట్లో అంటే పురుషుల చార్ట్లో కనుక 7th హౌస్లో గురువు ఉంటే అది మ్యారిటల్ హ్యాపీనెస్కి సహాయపడేటువంటి కాంబినేషన్. అలా కాకుండా స్త్రీల జాతకంలో కనుక 7th హౌస్లో కనుక గురువు ఉన్నట్టయితే మ్యారిటల్ బ్రేకేజ్ అనేది జరగకపోయినప్పటికీ కూడా వారిద్దరి మధ్య కూడా అవగాహన లోపం ఎక్కువ ఉండడము, ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువగా సఫర్ అవుతూ ఉండడము, ఇటువంటి కొంత డిస్టర్బెన్సెస్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది 7th హౌస్లో ఉన్నటువంటి జూపిటర్. ఈ విధంగా మ్యారేజ్కి సంబంధించిన విషయాల్ని 7th హౌస్లో ఉన్న ప్లానెట్స్ వల్ల మనం తెలుసుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా దుస్థానాలకు సంబంధించినటువంటి అధిపతి అంటే 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే మ్యారిటల్ డిస్టర్బెన్స్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 7th లార్డ్ 6th హౌస్లో, 8th హౌస్లో, అలాగే 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే అది కూడా కొంత మ్యారిటల్ డిస్టర్బెన్స్ని తీసుకొచ్చేటువంటి అవకాశంగా చూడాల్సి ఉంటుంది. ఇదే విధంగా 5th లార్డ్ 7th లార్డ్ కనుక కలిసి 5th హౌస్లో ఉన్న, 7th హౌస్లో ఉన్న, 11th హౌస్లో ఉన్న, 9th హౌస్లో ఉన్న, దాంతో రాహు కనుక ఉన్నట్టయితే లవ్ మ్యారేజ్ జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రాహు యొక్క ఇంపాక్ట్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే అది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లేదా ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్, ఇంటర్నేషనల్ అంటే వేరే కంట్రీస్ సంబంధించిన మ్యారేజ్, ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఎక్కువ ఉండేటువంటి ప్లానెట్ ఈ రాహు యొక్క ఇంపాక్ట్ వల్ల 7th లార్డ్ 5th లార్డ్ కనుక కలిసి ఉన్నట్టయితే. అయితే క్లుప్తంగానే కొన్ని కాంబినేషన్స్ మనకు డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బిజినెస్ పరంగా కనుక చూసినట్టయితే 7th హౌస్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉండి 9th హౌస్తో, 11th హౌస్తో, 2nd హౌస్తో స్ట్రాంగ్ రిలేషన్లో ఉంటుంది. అంటే 2nd లార్డ్ 11th లార్డ్ 7th హౌస్లో ఉండి 7th హౌస్ లార్డ్ వీరిద్దరితో ఫ్రెండ్లీ ప్లానెట్గా ఉండి లేదా అందులో ఎగ్జాల్ట్ అయి ఉండడం ఇలా కనుక జరిగినట్టయితే, అంటే 7th లార్డ్ 7th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉండడం ఇలా కనుక జరిగినట్టయితే వారికి బిజినెస్ పరంగా చాలా కలిసి వచ్చేటువంటి ఒక అవకాశంగా చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా 7th హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్ ఎప్పుడైతే 2nd, 9th, 11th వీటితో రిలేషన్ ఉంటుందో వారికి సాధారణంగా ఫారిన్ రిలేటెడ్ బిజినెస్, ఫారిన్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లేదా ఐటీ కంపెనీలో జాబ్ చేస్తే ఎక్కువగా ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళొస్తూ ఉండడము, ఇటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి మీనలగ్నం వారికి 7th హౌస్లో బుధుడు ఉండి ఎగ్జాల్ట్ అవుతాడు కాబట్టి వారికి కూడా వ్యాపార దక్షత అనేది చాలా బాగుంటుంది. వారు వ్యాపార రంగంలో చాలా అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 7th హౌస్ యొక్క స్ట్రెంత్ ఎప్పుడైతే పెరుగుతుందో అటువంటి సందర్భంలో 9th లార్డ్తో, 11th లార్డ్తో, 2nd లార్డ్తో మంచి రిలేషన్ కొనుక్కున్నట్టయితే, అలాగే 5th లార్డ్తో కూడా మంచి రిలేషన్ ఉన్నట్టయితే వారు సెల్ఫ్ బిజినెస్ ద్వారా, ఓన్ బిజినెస్ ద్వారా ప్రాస్పెరిటీని పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక పార్ట్నర్షిప్ బిజినెస్ విషయానికి వస్తే 7th లార్డ్ కనుక 3rd లార్డ్తో మంచి రిలేషన్లో ఉన్నా లేదా 11th లార్డ్తో మంచి రిలేషన్లో ఉన్నా అది పార్ట్నర్షిప్ బిజినెస్ చాలా బాగా సహాయపడుతుంది. పార్ట్నర్షిప్ ద్వారా వారు ఎక్కువగా బిజినెస్లో గ్రోత్ని, ప్రాఫిట్స్ని చూడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక ఫారిన్ ట్రావెల్స్కి సంబంధించి కూడా 9th, 12th అనేది ఫారిన్కి సంబంధించినటువంటి హౌసెస్ కాబట్టి అటువంటి లార్డ్స్ కనుక 7th లార్డ్తో కనుక రిలేట్ అయినట్టయితే తప్పకుండా వారికి ఫారిన్ రిలేటెడ్ బిజినెస్లో ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ విధంగా 7th హౌస్ నుంచి మ్యారేజ్, బిజినెస్, ఫారిన్ ట్రావెల్ వీటికి సంబంధించిన రిజల్ట్స్ మనం చూడడానికి వీలు ఉంటుంది. 7th లార్డ్ అనేది కేవలము మ్యారేజ్కే కాకుండా బిజినెస్కి, ఫారిన్ ట్రావెల్కి,
కొన్ని సందర్భాల్లో ఫారిన్ సెటిల్మెంట్కి ఈ 7th లార్డ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే చాలా బాగా సహాయపడేటువంటి హౌస్ 7th హౌస్. కాబట్టి కొన్ని ప్లానటరీ కాంబినేషన్ వల్ల 7th హౌస్లో ఉన్నట్టు ప్లానెట్స్ వల్ల మ్యారేజ్ అనేది డిస్టర్బ్ అయినా కానీ వారు బిజినెస్ పర్సన్స్గా చాలా బాగా షైన్ అవుతారు. అక్కడ మనము ఏ ప్లానెట్ 7th హౌస్లో ఉంది, ఆ ప్లానెట్ యొక్క లార్డ్షిప్ ఎంత అనేది స్టడీ చేయాల్సి ఉంటుంది. నైసర్గిక పాప ఈ 7th హౌస్లో కనుక ఒక ప్లానెట్ ఉన్నట్టయితే మ్యారిటల్ డిస్టర్బెన్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం 7th హౌస్లో ఉన్న ప్లానెట్ యొక్క లార్డ్షిప్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారి బిజినెస్ పరంగా చాలా ఉన్నతిని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 7th హౌస్ని కేవలం మ్యారేజ్ సంబంధించిన హౌస్గానే కాకుండా బిజినెస్కి, పార్ట్నర్షిప్ బిజినెస్కి, ఫారిన్ ట్రావెల్కి, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్కి, ఇటువంటి వాటిని కూడా అనలైజ్ చేయడానికి చూడవలసిన హౌస్గా మనందరం కూడా ఆ దృష్టితో అనలైజ్ చేసి దానికి తగ్గటువంటి రిజల్ట్స్ని మనం తెలుసుకోవడానికి సహాయపడుతుంది ఈ 7th హౌస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.